ఈ వీడియోలో యోగ వాసిష్టములోని పురుష ప్రయత్నం గురించి తెలుసుకుందాం. ఓ రఘునందన, ఈ జగత్తులో ఎవరికైనా ఏ వస్తువైనా లభించాలంటే పురుషకారమే ఉపాయం కదా. పురుషకారం లేకుంటే ఎక్కడా ఏదీ జరగదు, ప్రాప్తించదు. ఆకాశంలో ఆ చంద్రుని చూడు. అతడు లోకములకు ఆనందమును శీతలత్వమును ప్రసరించుట అను క్రియ చేతనే ప్రసాదించగలుగుచున్నాడు కదా. ఏ ఫలితమైన పురుష ప్రయత్నం చేతనే లభిస్తోంది కానీ మరి దేని చేతనూ కాదు. అదే విధంగా పురుషకారము చేతనే జీవునకు జ్ఞానం ప్రాప్తించుచున్నది. అట్టి జ్ఞానము వల్లనే కామ క్రోధాది తాపములను నశింపజేసే జీవన్ముక్తి కూడా లభించుచున్నది. పురుషాకారం యొక్క రూపమే కర్మ. అట్టి కర్మ యొక్క పర్యవసనంగానే ఒకడు ఒక చోట నుండి మరి ఒక చోటకి వెళ్ళటం, భుజించటం, కావాలనుకున్నది చూడటం మొదలైన దైనందిన లౌకిక క్రియలను కూడా నిర్వర్తించగలుగుచున్నాడు. ఇది అందరికీ నిత్యానుభవమే కదా. అయితే అనేక విషయ చింతనలచే మోహితులైన వారు, మందబుద్ధి కలవారు మాత్రం మాదేమున్నది, అంతా దైవమయో లేక అదృష్టము యొక్క అధీనంలో ఉన్నది అని చెప్పుకుంటూ తమను తామే సముదాయించుకుంటున్నారు. నాయనా రామ, ఈ దైవము అదృష్టము అనున్నవి మూడులు మోహితులు అగు జనుల కొరకే కల్పించబడినవి మాత్రమే. వాస్తవానికి అవి స్వతహాగా లేవు. మరి ఈ ప్రాప్తించుచున్నవి కనబడుచున్నవి ఏమంటావా? ఇదంతా కూడా ఇతపూర్వపు పురుషకారమే ఈ విధంగా జీవునకు ప్రాప్తిస్తున్నాయి. ఇతపూర్వపు ప్రయత్నములే అట్టి ప్రభావము అతని పట్ల కలిగి ఉంటున్నాయి. అయితే మా దృష్టిలో పురుషాకారం అనగా సాధు పురుషుల ఉపదేశానుసారంగా మనస్సును, వాక్కును, కాయమును నియమించి చేయబడు ప్రయత్నమే అయి ఉన్నది. జ్ఞానము కొరకై అట్లు నిర్వర్తించబడు ప్రయత్నమే జీవుని జ్ఞానిగా తీర్చిదిద్దుతోంది. ఆ విధంగా కాకుండా ఇంద్రియానుకూలంగా మాత్రమే ప్రవర్తించుచు నేను పొందాలనే అనుకుంటున్నాను కానీ సాధించలేకపోతున్నాను, అయినా మా వల్ల ఎక్కడవుతుంది, దైవమే ప్రసాదించాలి అని అనుకుని వగర్చుచు కూర్చుంటే లాభం ఏముంటుంది? ముందుగా నీవు ఏమి సాధించాలనుకున్నావో సుస్పష్టంగా నిర్ణయించుకో. ఇప్పుడు సరైన అవగాహనతో శాస్త్రోక్తమైన ప్రయత్నం చేయి. ఎవడు ఏది కోరుకుంటాడో ఆ దానిని కొరకు శాస్త్రములచే ఉపదేశించబడిన మార్గమును అనుసరిస్తూ మధ్యలో తన ప్రయత్నమును విరమించకుండా ప్రయత్నం కొనసాగిస్తాడో అట్టివాడు ఆ లక్ష్యమును తప్పక సాధించి తీరుతాడు. కాబట్టి రామ, మానవుడు తన జీవిత లక్ష్యమును ముందుగా దృఢీకరించుకుని ఆపై శాస్త్ర సమ్మతమైన నిజ మార్గములో ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో కొంత ప్రయత్నం చేసి మరికొంత ఎక్కడో దృష్టి పెట్టి మధ్యలో తనపై తానే జాలిపడుతూ కృంగిపోవటం మా ఉద్దేశంలో అర్థం ఉన్న పని కాదు. ఓ రాఘవ, ఒకనొకడు ఇంద్ర పదవిని పొంది త్రిలోకాధిపత్యం వహిస్తున్నాడు. అతడు అది ఎట్లా పొందగలిగాడు? దైవం ప్రసాదించాడా? లేదు, తన ప్రబలమైన పురుషాకారము చేతనే అతడు దానిని సాధించాడు. మరొక జీవుడు పురుష ప్రయత్న ఫలితంగానే బ్రహ్మ పదవిని అలంకరిస్తున్నాడు. ఇంకొకడు స్వకీయమైన తీవ్ర ప్రయత్నం చేతనే విష్ణుదేవుడు అయ్యాడు. వేరొకడు నిజ ప్రయత్నశీలత్వంచే చంద్రశేఖరుడై కైలాసగిరిని పావనం చేస్తున్నాడు. ఇందులో దైవం అను దానికి పాత్ర ఎక్కడున్నది? ఈ పురుషాకారం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రాక్తనము, ఇది అనగా ఇతపూర్వము చేసియున్న ప్రయత్నములు. రెండవది అద్యతనము అనగా వర్తమాన ప్రయత్నములు. ఈ రెండిటిలో మొదటిదైనట్టి ప్రాక్తన పురుషాకారమును దైవము లేక అదృష్టమని జనులు పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రయత్నములు ఇతపూర్వపు క్రియల యొక్క ప్రభావమును జయించి వేయగలవు. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. లేకుంటే శాస్త్రములు ప్రయత్నముల గురించి, సాధనల గురించి, ఉపాసనల గురించి ఎందుకు ప్రబోధిస్తాయి? ప్రార్థన పురుష ప్రయత్నముల ప్రభావమునే సంస్కారములు లేక వాసనలు అని కూడా అంటున్నారు. ప్రయత్నము దృఢమైన అభ్యాసము కలవారు, ఉత్సాహవంతులు అయినట్టు వారు మీరు పర్వతాన్నైనా సరే మృంగి జీర్ణం చేసుకోగలరు. ఇక వారికి ఈ దైవము అదృష్టం అనునవి ఒక లెక్కలోనికి రావు. శాస్త్రోచితంగా ప్రయత్నించటమే ఉచితం. శాస్త్రోచితం అంటే ఏమిటి? అనుభవజ్ఞులకు పెద్దలు సర్వుల సానుకూల్యతను దృష్టిలో పెట్టుకుని తమ అనుభవం అంతా రంగరించి ఇది ఇట్లు అనుసరించబడు కాక
ఈ విధములైన విధి విధానములు నిర్వర్తించబడుగాక, ఇట్లు జనులు చేయకుండెదురుగాక అని చెప్పినదే శాస్త్రానుశాసితం అంటున్నాం. వాటిని సూక్ష్మబుద్ధితో గ్రహించి సర్వులకు శుభప్రదం అయ్యే విధంగా ఆచరించటమే మంచిదని మా ఉద్దేశం. అట్లు కాకుండా చిత్తమునకు ఆధీనులై విషయలోలుత్వముచే చేయు ప్రయత్నాలు అనర్థదాయకం, వ్యర్థం అవుతాయి. శాస్త్రభీతమైన ప్రయత్నమును వదిలి యథేచ్ఛగా సంచరించే వానికి కొన్ని రోజులకు 2 చేతులు ఎత్తి నమస్కరించడం కూడా కష్టతరం కాగలదు. తమ పురుష ప్రయత్నమును త్యజించియుండే మందభాగ్యులను కాపాడగలిగేదెవరు? ఓ రామా, ఈ ప్రపంచంలో అజ్ఞానం, పేదరికం తాండవించడానికి కారణము ప్రజలంతా తగినంత ప్రయత్నశీలురు కాకపోవటమే. ప్రయత్నశీలుడు తాను సమృద్ధుడు అగుటయే కాక, తాను ఉన్న చోట తన చుట్టుపక్కల కూడా సమృద్ధిచే నింపివేయగలడు. అతనికి ఈ ధరణి మండలమంతా ఒక లెక్కలోనిదే కాదు. ప్రయత్నశీలుడిని అతని లక్ష్యము నుండి దూరం చేయగలిగేది అతని ప్రయత్నరాహిత్యము ఒక్కటే కావచ్చునేమో కానీ మరింకేదీ కాదు. నెక్స్ట్ వీడియోలో వర్తమాన పురుష ప్రయత్నముల గురించి తెలుసుకుందాం.